Daily. Taste the Daily. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎల్ఎల్బీసీ టన్నెల్ ను పరిశీలించనున్నారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పనుల్ని వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని నెలల క్రితం ఎల్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత పనులు నిలిచిపోయాయి. దాంతో అధునాతన సొరంగాల తవ్వకం పద్ధతిని అవలంబిస్తూ పనుల్ని 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది రేవంత్ సర్కార్. మిగిలిన సొరంగ మార్గంలో భూగర్భ పరిస్థితులను, జల ప్రవాహాలను అంచనా వేసి సురక్షితమైన తవ్వకం పద్ధతులను అనుసరించడానికి దేశంలోని సొరంగాల నిపుణుల సిఫారసు మేరకు హెలి బోర్న్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎల్ఎల్బీసీ టన్నెల్ ను పరిశీలించనున్నారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పనులను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని నెలల క్రితం ఎల్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత పనులు నిలిచిపోయాయి. దాంతో అధునాతన సొరంగాల తవ్వకం పద్ధతిని అవలంబిస్తూ పనులను 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది రేవంత్ సర్కార్. మిగిలిన సొరంగ మార్గంలో భూగర్భ పరిస్థితులను, జల ప్రవాహాలను అంచనా వేసి సురక్షితమైన తవ్వకం పద్ధతులను అనుసరించడానికి దేశంలోని సొరంగాల నిపుణుల సిఫారసు మేరకు హెలి బోర్న్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎల్ఎల్బీసీ టన్నెల్ ను పరిశీలించనున్నారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పనుల్ని వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని నెలల క్రితం ఎల్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత పనులు నిలిచిపోయాయి. దాంతో అధునాతన సొరంగాల తవ్వకం పద్ధతిని అవలంబిస్తూ పనుల్ని 2028 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది రేవంత్ సర్కార్. మిగిలిన సొరంగ మార్గంలో భూగర్భ పరిస్థితులను, జల ప్రవాహాలను అంచనా వేసి సురక్షితమైన తవ్వకం పద్ధతులను అనుసరించడానికి దేశంలోని సొరంగాల నిపుణుల సిఫారసు మేరకు హెలిబోర్న్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎస్ఎల్బీసీ పూర్తి ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి కలిసి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకి వెళ్లి అక్కడ పరిశీలించనున్నారు. అదేవిధంగా ఏదైతే ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో ఏరియల్ సర్వే, టెక్నికల్ గా సాంకేతిక పరిజ్ఞానంతో టెక్నికల్ గా సర్వే చేయనున్నారు. అది కూడా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. దాదాపుగా 200 కిలోమీటర్లు ఈ సర్వే నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తం ఏదైతే భూమి లోపల దాదాపుగా 1000 మీటర్ల లోతు వరకు కూడా ఈ సర్వే ద్వారా భూమి లోపల భాగంలో ఉన్నటువంటి ఆనవాళ్లను తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రాజెక్టు ఏదైతే ఎస్ఎల్బీసీ ఎడమగట్టు కాలువ ఉందో దానికి సంబంధించి మొత్తం 43.93 కిలోమీటర్ల ఏదైతే పొడవు ఉన్నటువంటి ఈ ఎస్ఎల్బీసీ సంబంధించి నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నుంచి దేవరకొండ నియోజకవర్గంలో అవుట్లెట్ ఉంటుంది. అయితే 2 వైపుల నుంచి కూడా ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగ మార్గాన్ని తవ్వేందుకు 2 వైపుల నుంచి కూడా ఒక పనులు ప్రారంభించడం జరిగింది. దాదాపుగా
15-20 సంవత్సరాలుగా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని నెలల క్రితం ఏదైతే ఇండు నుంచి పనులు పునర్ప్రారంభించేందుకు పనులు మొదలుపెట్టిన సమయంలో అక్కడ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా 8 మంది కార్మికులు ఆ ప్రమాదంలో గల్లంతు కావడం జరిగింది, వాళ్ళు మృతి చెందడం జరిగింది. అయితే ఆ టన్నల్ కు సంబంధించి అవుట్లెట్ వైపు నుంచి దాదాపుగా 20 కిలోమీటర్ల పరిధి వరకు కూడా సొరంగ మార్గాన్ని తవ్వడం జరిగింది. అవుట్లెట్ వైపు నుంచి ఉన్నటువంటి టీబీఎం మిషన్ ఏదైతే ఉందో అది బేరింగ్ ప్రాబ్లం, ఆ పనులు నిలిచిపోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ బేరింగ్ కు సంబంధించి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. బేరింగ్ వచ్చినప్పటికీ ఇంకా అది బిగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఏది అవుట్లెట్ వైపు నుంచి అయితే పనులు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ఇంకా కాలయాపన జరుగుతుందన్న ఉద్దేశం ఇటువైపు నుంచి ఉంది. అటు ఇన్లెట్ వైపు నుంచి ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో అక్కడ ఏదైతే దాదాపుగా 2.5 కిలోమీటర్ల పరిధి మొత్తం ఏదైతే ఇసుక అలాగే నీరు ఏదైతే బురదతోటి కూరుకుపోయిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ ప్రమాదం జరిగిన సమయంలోనే సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా తీవ్రంగా చాలా బృందాలు కూడా ఇటు ఆర్మీకి సంబంధించి కానీ ఇటు ఏదైతే సింగరేణికి సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ మొత్తం అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వారంతా కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నప్పటికీ కేవలం 3 మృతదేహాలను మాత్రమే బయటకు తీయడం జరిగింది. మిగతా వారికి కూడా అంతా లోపలలోనే కూరుకుపోయిన సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు ఇటు ప్రమాదం జరిగిన సమయంలో టీబీఎం మిషన్ దాదాపుగా 130 మీటర్ల పొడవు ఉంటుంది. ఆ మిషన్ అంతా కూడా దాదాపుగా ముక్కలుగా కావడం జరిగింది. ఇటు ఏదైతే కూరుకుపోయిన సిచ్యువేషన్, మిషన్ కూరుకుపోయిన పరిస్థితి ఉంది కాబట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా అక్కడ నీటి ఊట ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో మరో ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో దాదాపుగా నెల రోజులకు పైగా కూడా సహాయక చర్యలు కొనసాగాయి. కానీ ఆ మిగతా మృతదేహాలను కూడా బయటికి తీసే ప్రయత్నం చేసినప్పటికీ అది కుదరలేదు. దీంతో పాటు సహాయక చర్యలు కూడా నిలిపివేసి అక్కడి వరకు కూడా దాన్ని సీజ్ చేయడం జరిగింది. అంటే ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఇక ముందుకు ఆప్ చేసే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనులు కూడా సహాయక చర్యలు నిలిపివేయడం జరిగింది. అయితే ఆ పనులు సొరంగ మార్గానికి సంబంధించినటువంటి పనులు కొనసాగించాలంటే అక్కడ ఉన్నటువంటి ఆ భూమికి సంబంధించి నీటి ఊట కావచ్చు బలహీనడంతో పనులు కొనసాగే అవకాశం లేదు. మరో 9 కిలోమీటర్లు సొరంగ మార్గం తవ్వితే పనులు మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇటు అవుట్లెట్ వైపు నుంచి పనులు కొనసాగించినా కూడా ఆ ప్రమాదం జరిగిన ఏరియా వరకు వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆ భూమి సిచ్యువేషన్ అంతా కూడా కొంత బలహీనంగా ఉంటుంది కాబట్టి సొరంగ మార్గం తవ్వేందుకు మాత్రం కష్టంగా ఉంటుందనే నేపథ్యంలో పనులు కూడా నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో రేపు హెలికాప్టర్ ద్వారా ఈ సర్వే నిర్వహించి పనులు కొనసాగించాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కేబినెట్ కూడా ఈ పనులకు సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది. 2028 వరకు ఈ ఎస్ఎల్బిసి టన్నల్ పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో రేపు హెలికాప్టర్ ద్వారా ఈ సర్వేను నిర్వహించి పనులను పూర్తి చేసే విధంగా కూడా టెక్నికల్ గా ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా వినియోగించుకొని ఈ ఎస్ఎల్బిసి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లాకు కూడా ఈ ఎస్ఎల్బిసి ద్వారా నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి రేపు హెలికాప్టర్ ద్వారా ఈ సర్వేను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మొదటగా ఇటు సీఎం తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు అక్కడికి ఎస్ఎల్బిసి టన్నల్ అవుట్లెట్ వరకు అక్కడికి చేరుకొని అక్కడ ఆ ఎస్ఎల్బిసి టన్నల్ ను పరిశీలిస్తారు. ఆ తర్వాత సమీక్ష నిర్వహించిన తర్వాత మరో హెలికాప్టర్ ద్వారా ఈ ఏదైతే ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో ఈ ఏరియల్ సర్వేను మరో హెలికాప్టర్ ద్వారా ఈ సర్వేను నిర్వహించనున్నారు. ఈ సర్వే నిర్వహించిన తర్వాత ఆ భూమిలో ఉన్నటువంటి ఆనవాళ్లు ఏ విధంగా ఉన్నది, ఇక్కడి నుంచి తీయాలి, ఎంత మేర తీయాలనే డీటెయిల్స్ అన్ని కూడా ఈ సర్వే ద్వారా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి మరోవైపు ఈ ఎస్ఎల్బిసి టన్నల్ ఇంత ముందు ఉన్నటువంటి ఏదైతే రూట్ మ్యాప్ ఉన్నదో ఎస్ఎల్బిసి టన్నల్ అంటే సొరంగ మార్గం తవ్వే మార్గం ఏదైతే ఉందో అది ఇన్లెట్ వైపు ఉన్నటువంటి
13 కిలోమీటర్ల తర్వాత ఉన్నటువంటి బలహీనంగా ఉన్నటువంటి ఏరియా నుంచి బైపాస్ అంటే కార్నర్ తీసుకొని ఏదైతే అవుట్లెట్ వైపు నుంచి 20 కిలోమీటర్ల పరిధి వరకు తవ్విని సొరంగం ఉందో దాన్ని కలిపే విధంగా కూడా చేయాలనేది ముందుగా నిర్ణయించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మొత్తం కూడా సర్వే చేసి పరిస్థితులకు అనుగుణంగా కూడా పనులు నిర్వహించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వేకు సిద్ధమైందని మాత్రం చెప్పవచ్చు. రేపు 2 హెలికాప్టర్ల ద్వారా ఈ సర్వేను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. దీంట్లో భాగంగా ఏదైతే హెలికాప్టర్ ద్వారా ఎలిబోర్న్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ద్వారా ఈ భూమిలో సిచ్యువేషన్ పరిశీలించి ఎలాంటి ఎక్కడి నుంచి తీయాలి అనే దాని విషయం పైన కూడా సమీక్ష చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. మొత్తానికి ఎస్ఎల్బిసి సొరంగ మార్గానికి సంబంధించి కొన్ని నెలల క్రితం జరిగినటువంటి ఆ ప్రమాదం జరిగిన కాడ నుంచి వెళ్ళి కూడా పనులు కూడా నిలిచివేయడం జరిగింది. అక్కడ క్లోజ్ చేసిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్లెట్ వైపు నుంచి ఎంత మేర నుంచి పక్క నుంచి తవ్వాలనే విషయం పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలోనే ప్రమాదం జరిగిన తర్వాత కూడా నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైనుంచి అంటే సొరంగ మార్గం ఎక్కడి వరకు అయితే తవ్వారో ఆ తర్వాత నిలిచిపోయినటువంటి మిగతా పనులు చేయాల్సిన చోట పైనుంచి తవ్వాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. అటు అది ఏరియా అంతా కూడా ఏదైతే నల్లమల అడవులకు సంబంధించి ఉన్నటువంటి ఏరియా అక్కడ భూభాగం పైనుంచి పనులు చేయాలంటే మాత్రం కష్టంగా ఉంటుంది, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు అదంతా కూడా ఏదైతే పులులు సింహాలకు సంబంధించినటువంటి ఉండే ఏరియా అనేది కూడా తర్వాత తెలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సర్వే నిర్వహించి ఎక్కడి నుంచి ఈ సొరంగ మార్గాన్ని మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేయాలి. ఆ ప్రమాదం జరిగిన చోటు నుంచి ఇంకా ఆల్రెడీ 13 కిలోమీటర్లు ఇన్లెట్ వైపు నుంచి తవ్వినప్పటికీ దాదాపుగా అందులో 2.5 కిలోమీటర్లు అంటే 3 కిలోమీటర్ల మేర ఇప్పటికే మట్టి దిబ్బలతో పాటు ఇటు నీరు కూడా నిలిచి ఉన్న నేపథ్యం ఉంది. అటు టీబీఎం మిషన్ చక్రాలు కూడా అందులోనే ఉన్నాయి కాబట్టి కేవలం 10 కిలోమీటర్ల పరిధి వరకే ఆ ఇన్లెట్ వైపు నుంచి సొరంగ మార్గం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి మిగతా ఏరియాకు సంబంధించి దాదాపుగా అంటే ఇటు అవుట్లెట్ వైపు నుంచి 20 మీటర్లు పూర్తయింది కాబట్టి అటు 13.5 కిలోమీటర్లు పూర్తయినప్పటికీ కేవలం 9.5 కిలోమీటర్లు మాత్రం మిగిలి ఉన్న పనులకు సంబంధించి చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే ప్రమాదం జరిగిన ఏరియా ప్రాంతం అంతా కూడా మరో 2.5 కిలోమీటర్లు కూరుకుపోయింది కాబట్టి అది కూడా పరిగణలోకి తీసుకొని మిగతా పనులు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే ఎస్ఎల్బిసి సొరంగ మార్గానికి సంబంధించి పనులు చేసేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పవచ్చు. రేపు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఎస్ఎల్బిసి టన్నల్ అవుట్లెట్ వైపు అక్కడికి వెళ్లి సమీక్ష పరిశీలించిన తర్వాత సమీక్ష చేసి ఆ ఏరియల్ సర్వే ఏదైతే హెలికాప్టర్ ద్వారా చేసేటువంటి ఏరియల్ సర్వే అనంతరం దాని మీద చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి ఎస్ఎల్బిసి సొరంగ మార్గం పనులు మాత్రం 2028 వరకు పూర్తి చేయాలనేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది. సందీప్. థ్యాంక్ యూ జానయ్య.